టీ పొడి కావాలంటే అవసరం తేయాకు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పొగాకు. మా నాన్న దరిద్రమా లేకపోతే నా నోటి చలవ అర్థం కావట్లేదు. మా నాన్న ఏ పంట వేస్తే ఆ సంవత్సరం ఆ పంట రేట్ అయితే తగ్గిపోతుంది. పోయిన సంవత్సరం మిర్చి వేస్తే అది రేట్ అయితే తగ్గిపోయింది. అలానే ఈసారి పొగాకు వేస్తే అది కూడా ఇప్పుడు దాకా బాగుండి మేము వేసే సమయానికి తగ్గిపోయింది. ఇవన్నీ సరే ఇక్కడ ఏం చేస్తున్నారు ఏందటాల నుంచి అని అడిగితే ఆ లిఫ్ట్ అయితే లేవటం లేదు పొగాకు కింద పడేయడానికి. సో దాని మీద అయితే మేము శతవిధాలా కష్టపడుతూ ఉన్నాము. అసలు కదా ఒక పక్క లేయకపోతుంటే వీళ్ళిద్దరు వచ్చేసి అది లేయదు, ఏదో పాల్ట్ అని ఇంకో పక్క గుచ్చు చెబుతున్నారు. కానీ ఎటువంటి మాట మేము వినకుండా అయితే కొత్తది బిగిచ్చేసాము. అయినా కానీ అది లేయలేదు. ఎందుకంటే చిన్న పామును కూడా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు. అలానే ఈ పెద్ద ట్రాక్టర్ని చిన్న లాజిక్తో కొట్టాలంట. అది ఇంకొక డ్రైవర్ ఉంటే అతను వచ్చాడు, చిన్న కింద కర్ర పెట్టాడు చూడండి ఇనుప ముక్క. అది పెడితే దెబ్బకిట దొంగల ముఠ అన్నట్లు లేచింది. పొగాకు మొత్తం దెబ్బకి 2 నిమిషాల్లో, మేము అరగంట పడ్డ కష్టాన్ని 2 నిమిషాలు. ఇక మావాడు పొగాకు అడ్డం ముందని దూకి రాకపోతే తిరుక్కొని వస్తే ఇలా తొంటర పనులు చేసి కాళ్ళు ఎరగొట్టుకుంటుంటాడు. పొడగమాడతారా మీరు? సో ఫైనల్గా వచ్చేసి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఇక్కడ బేర్చుకొని నీట్గా ఒక మండిలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఫైనల్గా దీన్ని గేడింగ్ చేసి రేపు సమ్మర్లో మళ్ళీ చెక్కులేసి యార్డుకు పంపాలి కాబట్టి. ఇదంతా సరే, మీరందరూ బాగా సిగరెట్లు బీడీలు తాగి అన్నీ అయిపించండి. అప్పుడు మా కోసం రేటు పెంచి ఇటు మా దగ్గర బాగా కొంటారు, సరేనా? ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం.